ఇద్దరు స్నేహితులు, ఒక చిన్న అప్పు, చెరకు తోటలోకి ఒక మోటార్ సైకిల్ ప్రయాణం. 3 రోజుల తర్వాత చూస్తే ఒకరే బ్రతికి ఉన్నారు. ఇంకొకరు తలలో బుల్లెట్ గాయంతో శవంగా దొరికారు. ఈ సంఘటనను కళ్లతో చూసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. మరి అటువంటప్పుడు న్యాయ వ్యవస్థ ఈ చిక్కుముడిని ఎలా విప్పింది? ఇది చేతన్ వర్సెస్ కర్ణాటక రాష్ట్రం కేసుకు సంబంధించిన కథ. అవును, ఈ కేసులో అసలు సవాలు అదే. ఒక వ్యక్తిని బాధితుడితో చివరిసారిగా చూశారు, కాని శవం దొరికింది 3 రోజుల తర్వాత. ఈ మధ్యలో ఉన్న సమయం నిందితుడికి అనుకూలంగా, అంటే సహేతుకమైన సందేహంగా మారుతుందా? ఈరోజు మనం ప్రత్యక్ష సాక్షులు లేనప్పుడు కేవలం పరిస్థితిజన్య సాక్ష్యాలతో ఒక కేసును ఎలా నిలబెట్టవచ్చో లోతుగా చర్చిద్దాం. ఒక్క నిమిషం, మీరు పరిస్థితిజన్య సాక్ష్యాలు అన్నారు కదా, అంటే ఏమిటి? చాలామందికి ఇది కొంచెం గందరగోళంగా ఉంటుంది. మంచి ప్రశ్న. అంటే ప్రత్యక్ష సాక్ష్యమంటే నేను అతను కాల్చడం నా కళ్లతో చూశాను అని చెప్పడం. కానీ పరిస్థితిజన్య సాక్ష్యం అలా కాదు. ఇక్కడ ఎవరూ హత్యను చూడలేదు, కాని జరిగిన పరిస్థితులన్నీ, అంటే అప్పు, వాళ్ల మధ్య గొడమ, చివరిసారిగా కలిసి వెళ్లడం, పారిపోవడం. అవును, పారిపోవడం, ఇలాంటి ముక్కలన్నీ కలిపి చూస్తే అవన్నీ ఒకే వ్యక్తివైపు వేలు చూపిస్తాయి. దీన్నే పరిస్థితుల గొలుసుకట్టు అంటారు. అర్థమైంది. సరే, ఇప్పుడు కథలోకి వెళ్దాం. చేతన్, విక్రమ్ స్నేహితులు. వాళ్ల మధ్య గొడవ కేవలం 4,000 రూపాయల కోసమట. నిజమే. ఒకరోజు రాత్రి చేతన్ తన తాతగారి 12 బోర్ డబుల్ బ్యారెల్ గన్తో విక్రమ్ దగ్గరకొచ్చాడు. వేటకు వెళ్దాం రా అని చెప్పి తన మోటార్ సైకిల్పై ఒక చెరుకు తోటలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత విక్రమ్ ఎవరికీ కనిపించలేదు. సరిగ్గా విక్రమ్ కనిపించకపోవడంతో వాళ్ల నాన్న చేతన్కు ఫోన్ చేస్తే అతను పొంతనలేని సమాధానాలు చెప్పాడు. నాకు తెలీదు అని చెప్పుంటాడు. అవును, విక్రమ్ ఎక్కడున్నాడో నాకు తెలియదు అని చెప్పి ఆ తర్వాత ఊర్నించే పారిపోయాడు. 3 రోజుల తర్వాత అదే చెరకు తోటలో విక్రమ్ మృతదేహం దొరికింది. 3 రోజుల గ్యాప్ డిఫెన్స్ వాళ్లకు ఒక పెద్ద ఆయుధంగా దొరికినట్టే కదా. ఆ 3 రోజుల్లో ఇంకెవరైనా విక్రమ్ను చంపి ఉండొచ్చు అని వాదించొచ్చుగా. ఖచ్చితంగా అదే వాళ్ల ప్రధాన వాదన. కాని ఇక్కడే సైన్స్ రంగప్రవేశం చేసి ఆ వాదనను పూర్తిగా నీరుగార్చింది. 2 కీలకమైన శాస్త్రీయ ఆధారాలు ఈ కేసును నిలబెట్టాయి. అవేంటి? మొదటిది వైద్యపరమైన సాక్ష్యం. పోస్ట్మార్టం నివేదిక ప్రకారం విక్రమ్ మరణించిన సమయం వాళ్ళిద్దరూ చివరిసారిగా కలిసి కనిపించిన సమయంతో దాదాపుగా సరిపోయింది. ఓహ్, దాదాపుగా సరిపోయిందంటున్నారు. కాని పోస్ట్మార్టం సమయం ఎప్పుడూ ఖచ్చితంగా ఉండదు గదా. కొన్ని గంటలు అటూ ఇటూగా ఉండొచ్చు. నిజమే, వాళ్ల ఆ పాయింటును వాదించడానికి ప్రయత్నించారు. కాని రెండవ ఆధారం వాళ్ల వాదనను పూర్తిగా కొట్టిపారేసింది. అదే ఫోరెన్సిక్ బాలిస్టిక్స్. ఫోరెన్సిక్ బాలిస్టిక్స్ అంటే తుపాకీకి సంబంధించిన సైన్స్ కదా. అది ఎలా పనిచేసిందిక్కడ? దాన్ని ఒక తుపాకీ వేలి ముద్రగా చెప్పవచ్చు. ప్రతి తుపాకీ అది పేల్చిన బుల్లెట్పై కొన్ని ప్రత్యేకమైన సూక్ష్మమైన గీతలను వదిలివేస్తోంది. అవి ఆ తుపాకీకి మాత్రమే ప్రత్యేకమైనవి. అలాగా? చేతన్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. దాని నుండి కొన్ని బుల్లెట్లను గాలిలోకి పేల్చి ఆ బుల్లెట్లపై ఉన్న గీతలను విక్రమ్ పుర్రెలో దొరికిన బుల్లెట్పై ఉన్న గీతలతో పోల్చి చూశారు. అవి మ్యాచ్ అయ్యాయా? ఖచ్చితంగా సరిపోయాయి. అప్పుడు కోర్టు సమయంలోని అంతరాన్ని శాస్త్రీయ సాక్ష్యం పూర్తిగా చెరిపిమేసింది. అద్భుతం. అంటే సైన్స్ పరంగా గట్టి ఆధారం దొరికింది. మరి చట్టపరంగా దీన్ని ఎలా బిగించారు? ఎందుకంటే హత్య చేసింది చేతనే అని ఎవరూ చూడలేదు గదా. అక్కడికే వస్తున్నాను. ఇక్కడ భారతీయ సాక్ష్యాధారాల చట్టంలోనే సెక్షన్ 106 కీలక పాత్ర పోషించింది. సెక్షన్ 106? ఆవు. సాధారణంగా నేరాన్ని నిరూపించాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్ మీదే ఉంటుంది. కానీ సెక్షన్ 106 ప్రకారం ఒక సంఘటన గురించి కేవలం ఒక వ్యక్తికి మాత్రమే ప్రత్యేకంగా తెలిసినప్పుడు అసలు ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత ఆ వ్యక్తిపైనే ఉంటుంది. ఓ, అంటే విక్రమ్తో చివరిగా ఉన్నది చేతన్ కాబట్టి విక్రమ్కు ఏమైందో వివరించాల్సిన బాధ్యత అతని మీద పడిందనమాట. బాల్ అతని కోర్టులోకి వెళ్ళింది. సరిగ్గా. మీరిద్దరూ కలిసి వెళ్లారు కదా, తర్వాత నీ స్నేహితుడికేమైంది అని చట్టం అతన్ని అడుగుతోంది. కాని అతనేం చేశాడు? ఏమీ చెప్పలేదు. మౌనంగా ఉన్నాడు, పారిపోయాడు. అవును, మౌనంగా ఉన్నాడు, అబద్ధాలు చెప్పాడు, పారిపోయాడు. కోర్టు ఈ అంశాలన్నింటినీ కలిపి చూసింది. చేతన్ ప్రవర్తనే, అంటే అతని మౌనం, అబద్ధాలు ఇవన్నీ కేసులో తప్పిపోయిన లంకెలుగా మారాయి. అందుకే కోర్టు మనుషులు అబద్ధాలు చెప్పవచ్చు కాని పరిస్థితులు చెప్పవు
అని వ్యాఖ్యానిస్తూ చేతన్ను దోషిగా నిర్ధారించింది. చివరికి సుప్రీంకోర్టు కూడా అతని అప్పీల్ను కొట్టివేసి జీవిత ఖైదును ఖరారు చేసింది. పరిస్థితిజన్య సాక్ష్యాల గొలుసుకట్టు అంత బలంగా ఏర్పడింది. ఈ కేసు నుండి 2 విషయాలు మనం నేర్చుకోవాలి. సామాన్యుల కోసం ఒకటి, న్యాయ నిపుణుల కోసం మరొకటి. చెప్పండి. సామాన్యుల కోసం ఒకవేళ మనం నిర్దోషి అయితే ఎప్పుడూ విచారణ నుండి పారిపోకూడదు. ఎందుకంటే చట్టం పారిపోవడాన్ని నేరాన్ని అంగీకరించినట్టుగా భావిస్తుంది. అది కూడా ఒక సాక్ష్యంగా మారిపోతుంది. నిజమే. నిర్దోషి ఎందుకు పారిపోతాడు అనే ప్రశ్న వస్తుంది. అవును. ఇక న్యాయ నిపుణుల కోసం లాస్ట్ సీన్ థీరీకి ఫొరెన్సిక్స్ లాంటి శాస్త్రీయ ఆధారాలు తోడైతే ఆ కేసును ఛేదించడం దాదాపు అసాధ్యం. ఒక వ్యక్తి ఒకరితో చివరిసారిగా కనిపించడం, అదే కేసులో అనుమానితుడిగా మారడం మధ్య గీత చాలా పలుచుగా ఉంటుంది. ఆ క్లిష్ట సమయంలో మన ప్రవర్తన మన భవిష్యత్తును ఎలా నిర్దేశిస్తుందో చెప్పడానికి ఈ కేసొక బలమైన హెచ్చరిక.